ఇక్కడి నుంచి ఆర్ఓ గారి దగ్గరికి వెళ్తున్నాను, కంప్లైంట్ ఇస్తున్నాను. రేపు ఎస్పీ గారిని కూడా కంప్లైంట్ ఇస్తాను, ఎలక్షన్ కమిషన్కి కూడా కంప్లైంట్ ఇస్తాను. అవసరమైతే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటాను. రాజకీయంగా ఎదుర్కోవాలంటే ఎస్, ఫేస్ టు ఫేస్. ఇప్పటికే 100 కోట్లు పెడతానంటున్నావు, 50,000 సెల్ ఫోన్లు అంటున్నావు, 50,000 కుంకుమ బర్రెలు అంటున్నావు. నీ చుట్టుపక్కల నాయకులకి కోట్ల ప్యాకేజీలు ఇచ్చున్నావు. ప్యాకేజీలు ఏందో బయటికి మాట్లాడే నాయకులు చాలామంది ఉన్నారు. అందరికీ తెలుసు, నెల్లూరు నగర ప్రజలందరికీ. వాళ్ళందరినీ తిప్పుకుంటున్నావు. అంత భయం ఉన్నోడివి, అంత భయం ఉన్నోడు ఇంకా దిగజారి ఓటమి భయం నీకు పట్టుకుంది. నాకు తెలుసు, ఓటమి భయం నీకు. ఎందుకంటే నువ్వు ఏ రోజు జనాలు కనిపించదు, నీకు జనాలంటే గౌరవం లేదు, నీకు రెస్పెక్ట్ లేదు. మంత్రి నారాయణ గారికి యుద్ధం చేయాలి అంటే నేరుగా చేసుకున్నావు. చిల్లరగా, చీప్గా, అంటే నీ వ్యవస్థే అంత అనుకో. ఎందుకంటే చిన్న స్కూల్స్ని తొక్కి వాళ్ళని బెదిరించి డబ్బుతో అధికారులని కొని కొంతమందిని ఆ స్కూల్ని మూసేయించి లాక్కొని కబ్జా చేసిన చరిత్రనిది. ఒక కార్పొరేట్ మాఫియా వ్యవస్థకి నువ్వు అధిపతి పోయి ఇంతకన్నా దిగజారుతావు అని నేను కొత్తగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. ఈ రాష్ట్రంలో గాలి ఉంది. ఏదో విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇట్లాంటి వాళ్ళు అట్లాంటి వాళ్ళు అని ఏబిఎన్లో ప్రచారం చేసి, తెలుగుదేశం పార్టీ పచ్చ చెంచాలు ఇట్లాంటి వాళ్ళందరూ, ఇట్లాంటి నాయకులనే మనం ఎంచుకునేది, ఇట్లాంటి నాయకులనే మనం అసెంబ్లీకి పంపించేది అని చెప్పి వాళ్ళు పెద్ద మహాపతివ్రతల్లాగా వాళ్ళు మాట్లాడటం నిజంగానే బాధేస్తుంది. నడి రోడ్ల ఎంఆర్ఓలను కొట్టిన చరిత్ర, నడి రోడ్ల బూతులు తిట్టిన చరిత్ర మీ పక్కన పెట్టుకొని మా కార్యకర్తలను ఉద్దేశించి ఒక సైనికుడితో నేను పోలిస్తే, ఒక యుద్ధంలో ఒక సైనికుడితో పోలిస్తే దాన్ని కూడా ఎడిటింగ్ వేసి కత్తిరించుకొని కటింగ్లు చేసుకొని ఏమి కర్మరా నాయన మీకు. ఓడిపోతామంటే ఇంకా మీరు ఎంత దిగజారుతారో మాకు తెలుసు. ఇంకా ఈ 5 రోజుల్లో మీకు ఏం రాసుకోండి ఆయన. నా మీద రాసి అలవాటు అయిపోయింది మీకు. లేనిపోని అన్న అటాచ్లు చేసుకోవటం అదే. ఈరోజు నెల్లూరు నగర ప్రజలు నమ్ముతున్నారు. నా మీద ఈ రోజు దాకా అవినీతి మచ్చ నువ్వు ఎతికి వెయ్యాలన్నా వెళ్ళు. మీరు చించుకున్నారు నా మీద బెట్టింగ్ అలిగేషన్స్ వేయాలని. నా మీద మీ ప్రభుత్వం, మీ గవర్నమెంట్, మీరు నన్ను చేయగలిగింది జస్ట్ ఒక నోటీస్ ఇచ్చి దాన్ని పేపర్లో టీవీలో వేసుకొని ఒక 2 రోజులంతా బెట్టింగ్లో ఇన్వాల్వ్మెంట్ అని చెప్పి రచ్చ చేయగలిగారు. కానీ కేసు కట్టలేకపోయారంటే నిజాయితీ నేను ప్రతిపక్షంలో నిజాయితీగా బయటకు వచ్చా, అధికార పార్టీలో కానీ నిజాయితీగా బయటకు వచ్చింది. ఒక ప్రతిపక్షంలో ఒక ఐపీఎస్ రామకృష్ణ గారు చేసే ఆఖరికి మీరు ఇవ్వగలిగింది ఆఫ్టర్ ఆల్ ఒక నోటీస్. దాన్ని కూడా మీరు ప్రూవ్ చేయలేకపోయారంటేనే దట్ షోస్ మై ఇన్నోసెన్స్. అది నా నిజాయితీ. కాబట్టి కొంతమంది నాయకులు ఎట్టంటే అటు మాట్లాడేస్తే రాజకీయాలలో కామ్గుంటాం, పడి చచ్చి ఊరుకుంటాం, మాకు నోరు ఉంది ఎట్టంటే అటు మాట్లాడుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టు మాకు ఛానల్ ఉన్నాయి చేస్తారంటే మాత్రం కరెక్టే పద్ధతి కాదు. ఖచ్చితంగా ఏప్రిల్ 11వ తారీఖున నెల్లూరు నగర ప్రజలందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి చెప్తున్నానన్న, ఈ వీడియోని ధైర్యం ఉంటే వాళ్ళని ఫుల్ వీడియో రిలీజ్ చేయమనండి. అది వాళ్ళకి లేదు. సంవత్సరం క్రితం నా కార్యకర్తలను ఉద్దేశించి ఒక యుద్ధంలో సైనికుడితో నేను మాట్లాడితే దాన్ని కటింగ్ చేసి మార్ఫ్ చేసి ఈరోజు రిలీజ్ చేసి నేనేదో ఎన్నికల ప్రచారంలో చేశానని మాట్లాడుతున్నారు. ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, నేను నిజాయితీగా ఉన్నాను, నెల్లూరు నగరం ప్రజల కోసం పడ్డాను, తిరిగాను, ప్రతి గడపెక్కాను. మీరు నిజంగా నమ్మితే ఈరోజు నేను చెప్తున్నా, నా కుటుంబంతో సహా ఎక్కడికైనా వచ్చే ప్రమాణానికి నేను సిద్ధం. ఈ మధ్య ఒక ఆయన వచ్చి నా మీద చేసిన అలిగేషన్లు కూడా నేను సిద్ధం. ఆయన పేరు నేను చెప్పదలుచుకోవట్లా. అయినప్పటికీ మీలో ఎవరైనా సిద్ధమని అడుగుతా ఉన్నా. అలిగేషన్ చేసి మీ ఇష్టానుసారంగా నిన్న మాట్లాడారని ఒక ప్యాకేజ్ మాట ఒక నాయకుడు మాట్లాడతాడు. ప్యాకేజ్ వీరుడు అలిగేషన్ వేస్తే ప్రూవ్ చేయండి, అలిగేషన్ వేస్తే ఇది చేయండి. ఈరోజు నేను చెప్పా ఆ వీడియో ఎప్పుడుదని, దానికి ఏం వివరణిస్తారు ఈరోజు మీరు? దయచేసి నేను చెప్తున్నా, మంత్రి దిగజారుతాడని మీకు తెలుసు, మీ చుట్టుపక్కల మీకే తెలుసు మంత్రి మీకు ఎంత గౌరవం ఇస్తాడా, మీకు ఎంత విలువ ఇస్తాడు. కానీ మీరు డబ్బుల కోసం కక్కుర్తిపడి ఆయన దగ్గర ఉన్నారు. దానికి నేను కాదన్నాను. దయచేసి నెల్లూరు నగర ప్రజలను అర్థం చేసుకోమని చెప్తున్నా. ఎన్నికల వేళ ఇట్లాంటి చీప్ ట్రిక్స్, చీప్ పాలిటిక్స్, ఎడిటింగ్లు కట్లు పేస్ట్లు చేస్తే ఎవరికైనా పొలబెట్టచ్చు, ఎవరికైనా గొడవలు పెట్టచ్చు. దయచేసి నెల్లూరు నగర ప్రజలు అర్థం చేసుకుంటారని ఈరోజు ఖచ్చితంగా ఇప్పుడు ఆర్ఓ దగ్గరికి వెళ్తున్నాం. మేమందరం కూడా కంప్లైంట్ ఇస్తాను, రేపు ఎస్పీ నేను కంప్లైంట్ ఇస్తాను. ఈరోజు ఎన్నికల టైంలో ఏదో ఒక రకంగా నన్ను డిస్టర్బ్ చేసి నన్ను మానసికంగా దెబ్బ కొట్టచ్చు అని మీరు అనుకుంటున్నారేమో. నా మానసిక స్థైర్యం చాలా గొప్పది, నేను తట్టుకునే శక్తి నాకుంది, కష్టాలతోనే పెరిగా. కాబట్టి మీరు ఇట్లాంటి చిల్లర చీప్ ట్రిక్స్ చేసి నా ఆత్మస్థైర్యాన్ని దెబ్బ కొట్టచ్చని మీరు అనుకుంటే అది మీ పిచ్చి వెర్రి తప్ప ఇంకోట్లేదో చెప్తాను. ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగచ్చు అన్న.
ఏనా ఎనీ క్వశ్చన్స్? కరెక్ట్గా జగన్ అన్న ఎల్లుండి వస్తాడంటే ఇట్లాంటి ఒక చీప్ పాలిటిక్స్ మా దగ్గర కూడా కొన్ని ఉన్నాయి. ఆయన రిలీజ్ చేసామనుకో బాగోదు. మేము దిగజారుల రాజకీయాల్లో మేము ఆవేశంగా మాట్లాడినా, మా కార్యకర్తలను ఉద్దేశించి కొంచెం స్ట్రాంగ్గా మాట్లాడినా, ఒక ఆత్మస్థైర్యం నింపాలని మాట్లాడినా రాజకీయాల్లో ఖచ్చితంగా విలువలను పాటిస్తాం. రాజకీయాల్లో ఖచ్చితంగా క్యారెక్టర్ విలువలతో పాటిస్తాం. మేము వాళ్ళలాగా మాట్లాడేసి చేయలేదు. నేను చెప్పిన కంటెంట్ కాంటెక్స్ట్ అది కాక కట్లు కాపీ పేస్ట్లు ఏమయ్యా ఇది. జగన్ అన్న ఎల్లుండి వస్తున్నాడు కాబట్టి ఇట్లాంటి ఉద్యమాలను తెలిపితే నేను ఏదో కన్ఫ్యూజ్ పోతానన్నా. మేము చాలా క్లారిటీగా ఉన్నాం. ఇట్లాంటివి మా మీద వస్తాయని మాకు ముందే తెలుసు. ఎందుకంటే మీ బతుకులే అయ్యి, మీ జీతాలు అయ్యి ఇట్లాంటి చీప్ చేష్టాలు చేసి మీరు రావటం. ఎల్లున్నారు ప్రజలకు విన్నపంతో చెప్తున్నారు. ఆయన జీతాలు ఏందో ఆయన కూడా మా దగ్గర చాలా ఉన్నాయి. రిలీజ్ చేసాడంటే ఇంక ఎన్నికలు ఇంట్లో నుంచి కూడా బయటికి రాలేడు. అవి రిలీజ్ చేయించుకోవద్దని చెప్పండి మమ్మల్ని రెచ్చగొట్టి. అక్కడ మేము దిగజారటం మొదలు పెడితే. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద జనహితం టీవీ.